హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఇవాళ మా అత్తయ్య గారు ఉగ్గాని చేశారు. కొంచెం డిఫరెంట్ స్టైల్‌తో చేశారనమాట. వేరుశనగ పప్పు ఉంటుంది కదా! దాన్ని పౌడర్ చేసి ఈ ఉగ్గానిలో కలిపి మిక్సింగ్ కింద ఇలా ట్రై చేశారంట. తినేటప్పుడు నాకు తెలిసింది ఇదేదో పౌడర్ వేసినట్టున్నారు అని. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈసారి చేసినప్పుడు అయితే మీకు కంపల్సరీగా చూపిస్తాను. నేను ఇంటికి వచ్చేటప్పటికి ఈరోజు కాస్త లేట్ అయింది. 11:30 అలా అయిపోయింది. ఇంకా రాగానే ఇంకా కూర్చోలేదు అసలు ఒక 5 మినిట్స్ కూడా. రాగానే వెంటనే ఈ ఉగ్గాని అది తినేసిన తర్వాత రైస్ అది కడిగి పెట్టేశాను పొయ్యి మీద. ఒక్కొక్కసారి మనం కంగారు పడుతూ చేసే పనులు మనకి డబుల్ పని అయితే పెడుతూ ఉంటాయి కదా! ఇక్కడ నేను అదే పని చేశాననమాట. టీ తాగలేదు, ఎలాగో రైస్ పెట్టాను కదా, టీ అది కాసి తాగుదామని చెప్పేసి కొంచెం కంగారు పడ్డాను. అదేమైంది, ఇంకా డబుల్ పని అయింది. ఒక చేత్తో వీడియో తీయడం, ఇంక ఇక్కడ వచ్చేసి కంగారు పడడం వల్ల టీ కాస్త పక్కకు ఒలిగిపోయి అది ఇంకో డబుల్ పని అయింది నాకు. ఏదన్నా కంగారు పడుతూ చేస్తూ అది కంగారుగానే అయిపోతుంది. అలాగే ఇంకొకసారి ఎప్పుడైనా కంగారుగా కూరలు అవి వండామనుకోండి సూపర్గా వస్తాయి. అదే కంగారుగా పనులు చేసామనుకో ఇలా డబుల్ పనులు అవుతాయి అనమాట. మళ్ళీ దాన్ని తుడుచుకుంటూ వచ్చాను నీట్గా తిని. ఇంక ఇక్కడ వచ్చేసి కొద్దిగా పెసరపప్పు ఉంది. కాయగూరలు చూస్తే వంకాయలు అవే ఉన్నాయి. 2 రకాల కాయగూరలు అనుకుంటున్నాయి. సర్లే వంకాయ ఎగిరిపెట్టి పెసరపప్పు చారు కదా అనిపించింది. అందుకే ముందుగా పెసరపప్పునైతే కొంచెం ఉంది కాబట్టి నానబెట్టాను. అందులోనే కొంచెం పచ్చిశనగపప్పు వేసాను. మీరు ఎప్పుడైనా ఒకసారి పప్పుచారు అది ఏ రకం పప్పుచారైనా లైక్ కందిపప్పు, ఇలా పెసరపప్పు, ఇంకా వేరే రకం ఉలవలను కూడా పప్పుచారు కాస్తారు. మేము ఎప్పుడు కాయం కానీ మామూలుగా చెప్తున్నా. అలాంటి వాటిలో ఇలా పచ్చిశనగపప్పు కొంచెం వేయండి. ఆ పప్పుచారు టేస్ట్ ఇంకా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నాకు ఎలా తెలుసు అంటే మా అత్తయ్య గారి దగ్గర తెలుసు నాకు. మా అత్తయ్య గారిని అడగలేదు కానీ పప్పుచారు అది మా అత్తయ్య గారు చేసినప్పుడు తింటుంటే అప్పుడు కనిపించేది అనమాట పచ్చిశనగపప్పు అది అందులో ఉడికి. అలాగా నేను కనిపెట్టాను. మా అత్తయ్య గారు కొద్దిగా అయితే పచ్చిశనగపప్పు వేస్తారు. మీరు కూడా ట్రై చేయండి. ఈ సాంబార్ మసాలా అది ఉంటుంది కదా, అది పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ వేయించే చేస్తారు. అప్పుడు అనిపించింది నాకు, ఎలాగో పౌడర్ వేస్తారు కాబట్టి అలా వేయక్కర్లేకుండా ఇలాగ పచ్చిశనగపప్పు వేస్తారనుకుంటా అనిపించింది. ఇంక ఇక్కడ వచ్చేసి కాయగూరలు అది వేరేగా నేను ఉడకపెట్టుకున్నాను. పప్పులోనే డైరెక్ట్ పెట్టేసుకుని, అదే డైరెక్ట్గా పప్పులో వేసేస్తే చితికిపోయినట్టు అయిపోతుంది కదా. అదేదో మనం చిన్న గిన్నె పెట్టి ఆ పప్పుని ఉడికించుకున్నట్టయితే మనం చాలా బాగుంటుంది పప్పుచారు అది తినేటప్పుడు. బెండకాయలాగే ఉంటుంది, దొండకాయలాగే ఉంటుంది. అది డైరెక్ట్ పప్పులో వేసడం వల్ల పేస్ట్ కింద అయిపోతుంది. ఇంక ఇక్కడ పప్పుచారు కూడా రెడీ అయిపోయింది. ఇంక పప్పుచారులో కాంబినేషన్గా వంకాయ కర్రీ చేశానన్నాను కదా. ఇంక ఇక్కడ వంకాయ కర్రీని మనం ఏ రకంగా వండుకున్నా దాని టేస్టే వేరు అసలు. నేను ఇక్కడ 2 ఆనియన్స్ని కట్ చేసుకుని వంకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత వంకాయ ముక్కలు వేసి కాసేపు మగ్గపెట్టుకొని ఉప్పు కారం అన్నీ వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ అది ఉడికించుకున్నాక ఆయిల్ పైకి తేలింది అనిపించుకుని దించేసుకోవడమే. ఇంకా పప్పులోకి తాలింపు కూడా వేసేసాను. కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. పప్పులోకే కాబట్టి నేను సింపుల్గా చేసుకున్నా. మీకు కావాలంటే మసాలా వంకాయ కర్రీ కూడా వండుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకెంతే అండి. నచ్చితే మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.